ఊరులో ఆన్లైన్ బెట్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ని పోలీసులు గుట్టురట్టు చేశారు. ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసి మొత్తం 1.39 కోట్ల నగదు బ్యాంకు నిధుల్ని సీజ్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో ప్రజల్ని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ అజిత వేజెంట్ల తెలిపారు. రాధే ఎక్స్చేంజ్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి 34 లక్షల నగదు, ₹1 కోటి పైగా బ్యాంక్ బ్యాలెన్స్, 13 ఫోన్లు, ఒక ల్యాప్టాప్ ని స్వాధీనం చేసుకున్నారు. అధిక లాభాల ఆశ చూపే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అజిత వేజెంట్ల సూచించారు. కేసును ఛేదించిన బాలాజీనగర్ పోలీసుల్ని అధికారుల్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నెల్లూరు జిల్లాలో బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో ఒక ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ది సెంటర్ నడుపుతున్న అతన్ని పట్టుకోవటం జరిగింది. సో దాని గురించి చెప్పడానికని మన మీడియా మిత్రులందరినీ ఆహ్వానించడం జరిగింది. సో బేసికలీ మనకి ఒక కంప్లైంట్ వచ్చారు. ఆయన వేణుగోపాల్ అనే అతనికి మనీ ఇచ్చాను అని చెప్పాడు అనమాట. ట్రస్టెడ్ పర్సన్ అని అతనికి ఇచ్చాడు డబ్బులు, కొంచెం ఒక 50 lakhs వరకు ఇచ్చానని చెప్పాడు. దెన్ ఆ మనీ క్రికెట్ బెట్టింగ్లో పెడుతున్నట్టుగా ఆయనకి తెలిసింది. దెన్ వచ్చి మనకి పోలీస్కి ఇన్ఫామ్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్తో మనం వెళ్తే అతను బుచ్చిలో ప్రాపర్ బెట్టింగ్ సెంటర్ నడుపుతున్నట్టుగా మనకి తెలిసింది. అక్కడ అతని రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి క్యాష్ 34,65,800 రూపీస్, దెన్ హెచ్పి ల్యాప్టాప్ ఒకటి, మొబైల్ ఫోన్స్ 13, ఎస్ఆర్ మానిటర్ ఒకటి, సామ్సంగ్ టీవీ ఒకటి, అండ్ నైఫ్స్ కూడా దొరికినాయి అతని రూమ్లో. సో ఆర్మ్స్ యాక్ట్ కూడా మనం ఈ కేసులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ ఈ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వేణుగోపాల్, వెంకటరమణ, దెన్ మహేష్ అండ్ మణి, వీళ్ళు అందరు కలిసి క్రికెట్ బుకీస్గా యాక్ట్ చేస్తున్నారు.